ఇది చావు గురించి కాదు, ఇది భయం గురించి. శరీరానికి విరిచే శిక్ష కాదు, ఇది ఆత్మాన్ని కూడా ఓడించిన నరకం. ఆ భయానికి ఒక పేరు ఉంది, అదే కాలాపాని. కల్పన చేయండి, చుట్టూ అంతా నీల సముద్రం, 1000 కిలోమీటర్ వరకు నీరు తప్ప ఇంకేం కనపడదు. మధ్యలో ఒక టాపు, ఆ టాపులో నిలబడిన ఒక 3 అంతస్తుల భవనం. దాని కాల కఠోరు నుంచి కేవలం పెయిన్ఫుల్ గర్జనలు ప్రతిధ్వని చేస్తాయి. అలాంటి చోటికి వెళ్దామంటే జీవించినప్పుడే నరకం చూసినట్టే. ఇక్కడ చావు సులభం, కానీ జీవించడమే ఒక శిక్ష. బ్రిటిష్ వాళ్ళు దీన్ని ద హెల్ ఆన్ అర్త్ అని పిలిచారు, కానీ మనం భారతీయులు దీనికి కాలాపాని అని తెలుసుకున్నాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఆ 13/7 ఫీట్ అందరి కొట్టెల్లో మన క్రాంతికారు వీరులతో ఏమేమి జరిగింది? ఈ వీడియోలో మీకు రుహాని కంపించేసిన ఆ బినాని చిత్రాన్ని నేను మీకు చూపించబోతున్నాను. 1906 లో పోర్ట్ బేలో నిర్మించబడిన ఈ సెల్యులర్ జైల్ సాధారణ జైలు లాంటి డిజైన్ కాదు. ఇది పానాప్టికాన్ స్టైల్లో నిర్మించారు. అంటే మధ్యలో ఒక వాచ్ టవర్, దాని చుట్టూ 7 పొడుగ్గా శాఖలు. ఇక్కడ ప్రతి ఖైదీగా ఒక ప్రత్యేకమైన కొఠరి ఉండేది, అంటే సాలిటరీ కన్ఫైన్మెంట్. నెలల తరబడి ఒకరు ముఖం ఒకరు చూడకుండా, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండడం. ఈ శిక్ష ఎవరినైనా పగలగొట్టడానికి చాలు. చేతిలోకి కాలుకి భారీగా ఉన్న ఐరన్ భేడియాలు, గుండెలో పడిన గాయాలు, మరి భోజనంలో కీడ ఉన్న రొటీలు. కానీ టార్చర్ ఇంకా మొదలవలే. కాలాపానిలో అతి భయంకరమైన పని కొల్లు పని. ఖైదీలను వాళ్ళ స్థానంలో కొల్లుతో లుచ్చేవారు. ఒకే రోజులో 30 పౌండ్స్ కొవ్వు నూనె తీయాలని ఆజ్ఞ. అలిసిపోయి ఒకవేళ ఎవరైనా ఆగితే కోడల ధ్వని పూర్తి జైలు ప్రాంగణంలో వినిపించేది. వీర్ సవర్కర్ లాంటి క్రాంతికారులు అక్కడ అనుభవించిన బాధ మాటలతో వివరించడం అసంభవం. దివాలపై రాయడం నిశ్శబ్దం అయినా కీలలతో మరియు కోయలతో తన కవితలు జైల్ దివాల్ పైన చెక్కేవారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ వీరుల జజ్బా ఎంత గొప్పగా ఉండేదో. బ్రిటిష్ వాళ్ళు వారి శరీరాన్ని విరిచారు, కానీ వారి ఆత్మలను మాత్రం ఇప్పటికీ వదిలించుకోలేకపోయారు. ఇప్పుడు కాలాపాని ఒక రాష్ట్రీయ సంరక్షణ, కానీ దాని గాలిలో ఇప్పటికీ కూడా ఆ బలిదాన సుగంధం తెలుస్తుంది. ఆ కోఠరిలో ఇప్పటికీ కూడా మన స్వతంత్ర వీరులు సహించిన ఆ వేదానికి సాక్ష్యంగా నిలిచాయి. మీకు కూడా ఈ వీరుల బలిదానం వ్యర్థం కాకూడదని అనిపిస్తే కామెంట్లో జై హింద్ అని తప్పగా రాయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్. స్వామియే శరణమయ్యప్ప.